మన అంతరాత్మతో కలిసిపోయే విధంగా ధ్యానం చేసుకున్నప్పుడు ఆ ఉనికిని కలిగి ఉంటాం, ఎరుకను కలిగి ఉంటాం. ఆ చైతన్యం పెరుగుతుంది. ఆ క్షణంలో మనకేం కావాలో అన్నీ నెరవేరుతాయి. భక్తిలో మనం శరీరానికే ప్రాధాన్యత ఇస్తాం. శాంతిలోకి ప్రవేశిస్తుంది. మన మానసిక ఆనందం ఉంటుంది. కానీ ఆత్మ సంతృప్తి ఎప్పుడు చెందుతుంది? ఒక ధ్యానం ద్వారానే చెందుతుంది. మనం ఈ శరీరం కోసమే ఈ పూజలు అన్నీ చేసుకుంటూ ఉన్నాం. మరి ఈ ధ్యానం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనలోని ఆత్మ పరమాత్మను చూసుకుంటాం. ఆ భగవంతుడు అదే చెప్తున్నాడు. మీ శరీరంతో పూజ చేస్తున్నారు, కానీ నేనేం చెప్తున్నానో దాన్ని పట్టుకోవడం లేదు అంటున్నాడు ఆ భగవంతుడు. మరి ఆ భగవంతుడి మాటలు మనం ఎందుకు పట్టుకోవడం లేదు? మరి ఈ భక్తి సమయంలో మనం పొందిన మానసిక ఆనందం అంకితం చేసుకుంటాం. భక్తి యొక్క లోతుల్లోనే మనం తృప్తి పడుతున్నాం.